మీరైతే ఎంతో నా యొద్ద నుండి ఆశిస్తూ ఉన్నారు ప్రభు. దానిని మీకు ఇవ్వగలిగేవాడిగా నన్ను చేయండి. అనుదినము మా ప్రభు దేవుని కొరకైన ఆశలతో నన్ను నింపండి. సంఘాన్ని బలపరచవలసిన రీతిగా బలపరచునట్లు నా నోటిని, నాలుకను, హృదయమును పవిత్రపరచండి. ఈ ప్రియులను మీరు బలపరచండి ప్రభువా. వీరు కేవలము తండ్రి వచ్చి వెళ్ళేవారిగా ఎన్నో సంవత్సరాలు ఉన్నాయనే సంగతి వారికి మీరు అర్థం చేయండి. దాని నుండి బయటపడే మార్గము కూడా మీరు చూపండి ప్రభువా. ఇది డబ్బు ఇచ్చి మేము చేసుకునేది కాదు. ఆత్మలో భారము కలిగి ఉంటే ప్రభు 84 సంవత్సరాలు కలిగి ఉన్న అన్న ప్రతి దినము మందిరములో విజ్ఞాపన చేస్తూ రాత్రింబగలు ప్రార్థన చేస్తూ ఉన్నదట. ప్రభువా, వయస్సు ఉన్నది, ఆరోగ్యం ఉంది, అన్నీ ఉన్నాయి, మందిరము కనబడకుండా బ్రతుకుతున్నారే. ప్రభువా మా తండ్రి, మమ్మల్ని నిజంగా మీరు క్షమించగలవా? మా ప్రభువా, మీరు హృదయం అంతటితో మీరు క్షమించిన నన్ను నేను క్షమించుకోగలనా? ప్రభువా నా తండ్రి, శుద్ధ హృదయం నాకు దయచేయండి ప్రభువా. మీ పాదాలు పట్టుకునే కృప నాకివ్వండి ప్రభువా. సంవత్సరాలు వృధా అయిపోతూ ఉన్నాయి తండ్రి. కేవలము ఆర్భాటాలు కాకుండా దేవాక్రియలలో నా భక్తి కనబడేటట్లుగా చేయండి. ఎంతమంది ఈ పట్టణంలో నశించిపోతున్నారు ప్రభువా. మీ వాక్యమును చేత పట్టుకుని మీ కొరకు బ్రతికే వారిగా మమ్మల్ని చేయండి. యేసు నామమున వేడుచున్నాము.